నీ గుర్తింపు ఏంటి అంటే యోహాను ఇచ్చిన సమాధానం నాకు చాలా ఇష్టమైనది. యోహాను అన్నాడు, నేను ఒక స్వరము అన్నాడు. ఆమె వాయిస్ ఏదో విన్నట్లెస్. నేను అరణ్యములో ప్రభు మార్గము సరాలం చేయుడి అని కేకవేయి ఒకరి స్వరం. సో యోహాను యొక్క టైటిల్ ఏంటని ఆలోచిస్తే హీ వాస్ కాల్డ్ యాజ్ ఎ వాయిస్, ఒక స్వరం. నేను జ్యోతిరాజన్న గురించి ఆలోచించినప్పుడు జ్యోతిరాజన్నని ప్రేమించిన వాళ్ళు ఎవరు ఉండరని నేను అనుకుంటూ ఉన్నాను. జ్యోతిరాజన్నకి కోవిడ్ వచ్చి హాస్పిటల్లో చాలా ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు లక్షల మంది కన్నీటితో ప్రార్థన చేశారు. వారిలో మీరు కూడా చాలామంది ఉండి ఉంటారు అన్న కోసం ప్రార్థన చేసిన వారు. ఈ రోజు నన్న మన మధ్యలో సజీవంగా ఉన్నందును బట్టి ప్రభుత్వ స్తుతిద్దామా, చప్పట్లు బట్టి ఒకసారి. అన్న నాకంటే చాలా పెద్దవారు, కానీ అన్న చాలా యవనస్తులు. అనేక మంది యవనులను దేవుని కొరకు ప్రోత్సహిస్తున్న మంచి రోషము కలిగిన, దేవుని మంట కలిగిన దైవజనుడు. నేను అన్నని చూసిన ప్రతిసారి అన్నకు పెద్ద ఆడంబరమే ఉండదు. అన్న పెద్ద అట్టహాసాలు కోరుకునే వ్యక్తి కాదు, ఎ సింపుల్ మ్యాన్. కానీ అన్నకున్న గుర్తింపు ఏంటి అని ఆలోచిస్తే హీస్ ఆల్సో ఎ వాయిస్, ఒక స్వరము. అనేకులను క్రీస్తు కొరకు సంపాదించాలన్న ఒక తపన, అనేకులను క్రీస్తు కొరకు మండించాలన్న ఒక బలమైన కోరిక అన్నలో నేను చూడగలుగుతూ ఉన్నాను. నన్ను అన్నకి ఆకర్షించిన ఒక ప్రాముఖ్యమైన సందర్భం ఏంటంటే అన్న యొక్క ప్రార్థన జీవితం. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. అన్న వదిన ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో ఎంతో ప్రార్థించే ప్రార్థన ఆత్మను కలిగిన దైవజనులు వారు. అది నన్ను ఎంతో వారి ఎంతో ఆకర్షించింది.